సో ఇక్కడ మనకి సో దట్ 3.142678 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. అసలు రేషనల్ నెంబర్ అంటే ఏంటి? రేషనల్ నెంబర్ అంటే P/Q ఫామ్లో ఉంటే, అంటే Q నాట్ ఈక్వల్ టు 0 ఇలా ఉన్నట్లయితే దాన్ని రేషనల్ నెంబర్ అంటాం. ఇక్కడ మనకి 3.142678 ఎన్ని డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి? 1 2 3 4 5 6. సో మనకి అంటే మనం ఎలా రాయొచ్చు దీన్ని? సో 31,52,678. సో బై హౌ మెనీ జీరోస్? 1 2 3 4 5 6. సో 6 డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి సో దిస్ ఈజ్ P/Q ఫామ్. సో దిస్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఇక్కడ మనకి క్వశ్చన్ సో దట్ 0.3333 ఈక్వల్ టు 0.3 రికరింగ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ in the form of P/Q, where P and Q are the integers and Q not equal to 0. Suppose first we say that x equal to 0.3333. So up to here, but we write here మనం ఇక్కడ ఈ బోత్ సైడ్స్ కూడా 10తో మల్టిఫికేషన్ చేస్తే 10x ఈక్వల్ టు 10తో మల్టిఫికేషన్ చేస్తున్నాం కాబట్టి 3.333 అవుతుందన్నమాట. సో నెక్స్ట్ వన్ ఈ 3.33 దీన్ని ఎలా రాసుకోవచ్చు? 10x ఈక్వల్ టు 3 ప్లస్ 0.333 ఇలా మనం రాసుకోవచ్చు. సో ఇక్కడ మనము 10x ఈక్వల్ టు 3 ప్లస్ దీన్ని ఎలా రాసుకోవచ్చు? x అనుకున్నాం కదా, సో x రాసుకుందాం. సో ఇప్పుడు 10x ఈ x అనేది ఇటువైపుకి వస్తే ఏమవుతుంది? -x అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 3. అంటే 10x మైనస్ x అంటే 9x. దట్ ఈజ్ ఈక్వల్ టు 3. 3 1 జా 3 3 జా అంటే x ఈక్వల్ టు 1/3 అవుతుంది. సో ఇది రేషనల్ నెంబర్ అనమాట. సో మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే షో దట్ 1.272727. సో ఇక్కడ 1.27 బార్ ఇచ్చాడు. క్యాన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P/Q వేర్ P అండ్ Q ఆర్ ద ఇంటీజర్స్ అయితే సో మనకి P/Q ఫామ్లో చూపించమన్నాడు అనమాట. x ఈక్వల్ టు 1.272727 అంటే ఇక్కడ 27 అనేది అంటే 2 డెసిమల్ ప్లేసెస్ అనేవి రిపీట్ అవుతున్నాయి కాబట్టి 100 చేత మనం బోత్ సైడ్స్ మల్టిఫికేషన్ చేస్తే 127.2727 ఇలా మన రికరింగ్ వస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే మనం 100x ఈక్వల్ టు 126 ప్లస్ 1.2727గా రాసుకోవచ్చు. ఆల్రెడీ మనం 100x ఈక్వల్ టు 126 ప్లస్ ఎక్స్గా రాసుకోవచ్చు. ఈ ఎక్స్ అనేది ఇటు వచ్చేస్తుంది అంటే 100x మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 126 అంటే 100x మైనస్ అంటే 99x అవుతుంది. సో 126. సో ఇక్కడ x ఈక్వల్ టు 126/99. సో దీన్ని మనం దేంతో క్యాన్సిల్ చేయొచ్చు? సో 342 జా సో 333 జా. సో ఇలా మనం అంటే x ఈక్వల్ టు 126/99. సో ఇలా మనం P/Q ఫామ్లో రాసాం. సో కాబట్టి ఇట్ ఈస్ ఎ రేషనల్ నెంబర్. ఓకే మై డియర్ స్టూడెంట్స్, షో దట్ 0.23535 ఈక్వల్ టు 0.235 బార్. సో కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P/Q వేర్ P అండ్ Q ఆర్ ఇంటీజర్స్ అండ్ Q నాట్ ఈక్వల్ టు 0. ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. అయితే మనం ఇక్కడ మొదటగా x ఈక్వల్ టు 0.235 ఇక్కడ 35 మాత్రమే రికర్ అవుతుంది. సో కాబట్టి ఇలా మనం తీసుకుంటాం. నెక్స్ట్ వన్ దీన్ని ఇక్కడ 2 డిజిట్స్ అనేవి మనకి రిపీట్ అవుతున్నాయి. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే 100 చేత మనం మల్టిఫికేషన్ చేయాలి బోత్ సైడ్స్. అప్పుడు మనకి 23.53535 ఇలా వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ 100x ప్లస్ 23.3 ప్లస్ ఇక్కడ మనకి 0.3 తీసాం అంటే ఇక్కడ మనకు మిగిలేది. సో ఏం మిగులుతుందంటే 0.23535 ఇలా మిగులుతుంది.
సో దీన్ని ఆల్రెడీ మనం ఏమనుకున్నాం, ఎక్స్ అనుకున్నాం. సో 100x ఈక్వల్ టు, సో ఇక్కడ మనం 23.3 ప్లస్ ఎక్స్. సో దీన్ని ఇటువైపు తీసుకొచ్చామంటే 100x మైనస్ ఎక్స్. సో 23.3, ఇక్కడ 99x ఈక్వల్ టు 23.3. సో ఇక్కడ మనం ఈ పాయింట్ని కూడా తీసేసినట్లయితే 233/990. సో x ఈక్వల్ టు 233/990 ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ q/p/q. ఇట్ ఈస్ ఎ రేషనల్. సో మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం మన ఎగ్జాంపుల్స్ నుంచి కొన్ని విషయాలు నేర్చుకుందాం. ద డెసిమల్ ఎక్స్పాన్షన్స్ ఆఫ్ ఏ రేషనల్ నెంబర్ ఈజ్ ఎయిదర్ టర్మినేటింగ్ ఆర్ నాన్ టర్మినేటింగ్ రికరింగ్. ఇక్కడ ఏమవుతుందంటే టర్మినేటింగ్ అంటే ఇప్పుడు మనం 1/2 రాసాం. 1/2ని ఎలా రాసొచ్చు, 0.5 అంటే ఇక్కడ ఎండ్ అయిపోతుంది. సో ఇది టర్మినేటింగ్ అనమాట. అట్లా కాకుండా నాన్ టర్మినేటింగ్ అయ్యుండి అంటే ఇక్కడ మనం రాస్తున్నాం చూడండి 0.235. సో 23 ఇక్కడ 5 ఇలా రాస్తున్నాం. ఇలా రాస్తున్నప్పుడు ఇది ఎండ్ అవ్వట్లేదు అంటే నాన్ టర్మినేటింగ్ అంటున్నాం. మరియు రికరింగ్ అన్నాడు అంటే రిపీట్ అవుతూ ఉందన్నమాట. దీన్నే మనం సో రేషనల్ నెంబర్స్ అనమాట. మోర్ ఓవర్ ఏ నెంబర్ హూజ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ ఈజ్ టర్మినేటింగ్ అండ్ నాన్ టర్మినేటింగ్ రికరింగ్ అంటే దాన్నే రేషనల్ నెంబర్స్ అంటారు. నెక్స్ట్, అలా కాకుండా మనం ఇర్రేషనల్ నెంబర్స్ కూడా డెఫినేషన్ చెప్పొచ్చు అనమాట. ఎలా చెప్పొచ్చు, సో ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్ అనమాట. సో నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్. సో అది రిపీట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో ఎండ్ అవ్వకుండా కంటిన్యూగా ఉంటుంది మరియు రిపీషన్ అనేది ఉండదు అనమాట. కొత్త నెంబర్స్ వస్తాయి. సో మోర్ ఓవర్ మరి ఏ నెంబర్ హూజ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ ఈజ్ నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్ ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. దాన్ని మనం ఏమంటామంటే ఇర్రేషనల్ నెంబర్గా మనం చెప్పొచ్చు అనమాట.